ఓకేనండి. జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగు తమ్ముళ్లకు, తెలుగుదేశం మహిళలకు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మహిళలకు, కొత్తగా నూతనంగా ప్రప్రథమంగా ఓటు వచ్చిన యువతకు భారతీయ జనతా పార్టీ తరఫున నేను వాళ్ళందరికీ ఈ మన నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విజయానికి భారతదేశంలో ప్రధానమంత్రి గారు మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఘనత మళ్ళీ అప్పటి జవహర్లాల్ నెహ్రూ గారిని క్రాస్ చేసి అయిన ఏకైక ముఖ్యమంత్రి మన ప్రీతమ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు. వారు ప్రపంచ దేశాలు కూడా నిన్న ఏమిటి వారు మూడోసారి ఇంతటి ఆధునిక యుగంలో కూడా మూడోసారి ఎట్లాగా అయ్యారు అన్న వింతగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అమెరికాలో కూడా రెండోసారి దాటి మూడోసారి ఎవరో కూడా ఇప్పుడు అవ్వలేదు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాలో. అట్లాంటిది ఒక 150 కోట్ల జనాభాని ఏక త్రాటి మీద తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తూ మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి గారికి నెగ్గించినందుకు భారతదేశ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ కూటమికి పనిచేసిన చిట్టూరు రవీంద్ర గారు కానీ, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి సాంబశివరావు అభిమానులు కానీ, అలాగే వెంకటేష్ గారి అభిమానులు కానీ, అలాగే బొడ్డు వెంకటరామ చౌదరి గారి అభిమానులు కానీ, అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, వారి యొక్క పవన్ కళ్యాణ్ గారి కృషిని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిజమైన పరిస్థితులు ఏంటి అన్నది అంటే న్యూట్రల్గా ఉంటూ ఒక ఎమ్మెల్యే కూడా కాకుండా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వారు నిరంతరం ఈ కూటమికి ముఖ్య పాత్ర పోషించి అంటే మనం కూడా చూసుకోవాలి. రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, మనకి ఇవ్వలేదని కోపగిచ్చి మన స్థానిక సంస్థల ఎలక్షన్లో తెలుగుదేశం వాళ్ళలో, జనసేన వాళ్ళలో, భారతీయ జనతా పార్టీలో ఓడించుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అవకాశాలు గెలుపు కోసం మన అవసరమైతే ఒక అడుగు వెనక తగ్గి ఈ రాష్ట్ర ప్రజలని అప్పులు ఊపులకి ముందు తీసుకెళ్ళిన వారు చేసిన వారి పెద్ద హృదయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, బత్తుల బలరామకృష్ణ గారికి, అలాగే శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరి గారికి అఖండ మెజార్టీ ఇచ్చిన రాజానగరం ప్రజలందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 7 నియోజకవర్గాల ఎన్డీఏ కూటమి నాయకులకు, అలాగే మన రాజనగరం కాన్స్టిట్యున్సీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ సోదరులందరికీ, అలాగే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం చాలా ఒక సైకోపాలన విముక్తి ఇక్కడ రాష్ట్రంలో తీసుకున్నామంటే ఎంతమంది కూడా ప్రతి ఒక్కరూ కూడా బాధతో ఎప్పుడు వస్తుందో ఎలక్షన్ చూసి ఈరోజు మనకి అఖండ మెజార్టీతో పురంధేశ్వరి గారిని, అలాగే బత్తుల బలరామకృష్ణ గారిని, 3 పార్టీలు కూడా ఎంతో ఐక్యతతో సోదరులందరూ కూడా ఘనంగా చేయబట్టి ఈరోజు అఖండ మెజార్టీతో ఈ రికార్డు ఎప్పుడు కూడా బద్దలవ్వలేని పరిస్థితి తయారైంది. కనుక ప్రజలందరూ కూడా హ్యాపీగా 5 సంవత్సరాలు చాలా హ్యాపీగా తడుకొట్టేసి పడుకుంటేటట్టు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతమందిని ఇబ్బంది పెట్టారన్నో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆలోచించి ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే ప్రజలకు సరైన సమాధానం అధికార పక్షం వాళ్ళకి చెప్పారు. కనుక ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.